ఒకవేళ కేటీఆర్ను అరెస్ట్ చేస్తే తెలంగాణలో ఉన్న సమాజం మొత్తం బయటకు వస్తుంది, కేటీఆర్కు సానుభూతి పెరుగుతుంది, కేటీఆర్ పక్షాన మొత్తం రాష్ట్రం అంతా కదిలి మొత్తం గందరగోళం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తాం. ఎవరంటారు అది? బీఆర్ఎస్ వాళ్ళు చెప్తాం. అగ్నిగుండం అంటే ఏం చేస్తారో ఫస్ట్ తెలుసుకోవాలా. మన చట్టంలో కూడా మార్పులు రావాలి. ఒక క్రిమినల్స్ని అరెస్ట్ చేస్తే మేము రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తా అంటే వీళ్ళు ఫ్యూచర్లో కాబోయే క్రిమినల్స్, అది కౌశిక్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేకపోతే బాల్కా సుమన్ కావచ్చు, ఇంకెవడన్నా కావచ్చు, ఇట్లాంటి క్రిమినల్స్ను అసలు వీళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయాలి ఎవడైతే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామంటాడో. ఎందుకంటే కేటీఆర్ అనేటోడు నన్ను అరెస్ట్ చేస్తే చెయ్యండి, నేను జైలుకు పోతే యోగా చేసుకుంటా అన్నాడు. వాడే యోగా చేసుకుంటా అన్నప్పుడు, యోగా చేసుకుంటా మళ్ళీ వచ్చి పాదయాత్ర చేస్తాని అతనే అన్నప్పుడు, మళ్ళీ మధ్యలో బ్రోకర్ గాళ్ళు, లోఫర్ గాళ్ళు, రౌడీ గాళ్ళు, లుచ్చాగాళ్ళు, అవులగాళ్ళు, వీళ్ళదేంది ఇది ఈ బేకర్ గాళ్ళు కేటీఆర్ గారు సంకలు నాకుంటా వాడి మెప్పు కోసం రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తా అంటే, అవునరా మీ ఇళ్ళని ఫస్ట్ కాలబెట్టుకోండి. ఎవడైతే అగ్నిగుండం చేస్తాడో మీ ఇళ్ళని కాలబెట్టుకొని తర్వాత మంది ఇళ్ళు కాలబెట్టండి.